Hey everybody, welcome back to Learn English. I hope you are doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. మీకు ఎవరు చెప్పారు? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే హూ టోల్డ్ యూ అంటే నీకెవరు చెప్పారు అని. నెక్స్ట్ వన్, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్నే ఆర్ యూ గోయింగ్ అవే ఫ్రమ్ హియర్ అంటే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా అని. నెక్స్ట్ వన్, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. దీన్నే ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మచ్ మనీ నౌ అంటే నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు అని. నెక్స్ట్ వన్, ఆమె డ్యాన్స్ చేస్తుందా? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే ఈజ్ షీ గోయింగ్ టు డ్యాన్స్ అంటే ఆమె డ్యాన్స్ చేస్తుందా అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే am I disturbing you అంటే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానే అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పింది నిజం. దీన్ని ఇంగ్లీష్లో వాట్ యు సే ఈజ్ ట్రూ అంటే నువ్వు చెప్పింది నిజం అని. నెక్స్ట్ వన్, వాడు దేనికి పనికిరాడు. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా. దీన్నే he is good for nothing అంటే వాడు దేనికి పనికిరాడు అని. నెక్స్ట్ వన్, మీకు అతడు తెలుసా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డూ యు నో హిమ్ అంటే మీకు అతడు తెలుసా అని. నెక్స్ట్ వన్, మీరు ఇంకా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డూ యూ స్టిల్ వాంట్ టు గో అవుట్ అంటే మీరు ఇంకా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా అని. నెక్స్ట్ వన్, మీ ఉద్దేశం ఏమిటి? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వాట్స్ యువర్ ఒపీనియన్ అంటే మీ ఉద్దేశం ఏమిటి అని. నెక్స్ట్ వన్, నీకో విషయం తెలుసా? దీన్ని ఇంగ్లీష్లో యు నో వన్ థింగ్ అంటే నీకో విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వేర్ ఆర్ యు లివింగ్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అని. నెక్స్ట్ వన్, నాకు ఇక్కడ స్నేహితులు ఎవరూ లేరు. దీన్నే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ హియర్ అంటే నాకు ఇక్కడ స్నేహితులు ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్, దయచేసి మీ పెన్ను ఇస్తారా? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్నే మే ఐ హ్యావ్ యువర్ పెన్ ప్లీజ్ అంటే దయచేసి మీ పెన్ను ఇస్తారా అని. నెక్స్ట్ వన్, నేను కారు తలుపు తెరుస్తున్నాను. దీన్నే I am opening the car door అంటే నేను కారు తలుపు తెరుస్తున్నాను అని. నెక్స్ట్ వన్, ఇది ఇంకా అయిపోలేదు. దీన్నే ఇట్స్ నాట్ ఓవర్ ఎట్ అంటే ఇది ఇంకా అయిపోలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడికి ఏ రోజు వస్తావు? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వాట్ డే విల్ యూ కమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడికి ఏ రోజు వస్తావు అని. నెక్స్ట్ వన్, దయచేసి చుట్టూ చూడండి. దీన్నే ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్ అంటే దయచేసి చుట్టూ చూడండి అని. నెక్స్ట్ వన్, నేను రాత్రంతా నిద్రపోలేదు. దీన్నే I didn't sleep all
ఆల్ ది నైట్ అంటే నేను రాత్రంతా నిద్రపోలేదు అని. నెక్స్ట్ వన్, మేము ఎంతకాలం వేచి ఉండాలి ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే హౌ లాంగ్ షుడ్ వి వెయిట్. హౌ లాంగ్ షుడ్ వి వెయిట్ అంటే మేము ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎంత దూరం వచ్చావు ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా, దీన్నే హౌ ఫార్ హ్యావ్ యూ కమ్. హౌ ఫార్ హ్యావ్ యూ కమ్ అంటే నువ్వు ఎంత దూరం వచ్చావు అని. నెక్స్ట్ వన్, మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు, దీన్నే హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ. హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ అంటే మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు అని. నెక్స్ట్ వన్, నేను నా సమయాన్ని వృధా చెయ్యను. నేను నా సమయాన్ని వేస్ట్ చెయ్యను ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ డోంట్ వేస్ట్ మై టైం. ఐ డోంట్ వేస్ట్ మై టైం అంటే నేను నా సమయాన్ని వృధా చెయ్యను అని. నెక్స్ట్ వన్, అతను నాకంటే ఎలా బెటర్. అతను నాకంటే ఎలా మంచివాడు ఇలా అడుగుతుంటాం కదా, దీన్నే హౌ ఈస్ హీ బెటర్ దాన్ మీ. హౌ ఈస్ హీ బెటర్ దాన్ మీ అంటే అతడు నాకంటే ఎలా మంచివాడు, ఎలా బెటర్, ఏ విధంగా బెటర్ అని. నెక్స్ట్ వన్, ఆమె రేపు బిజీగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ విల్ బీ బిజీ టుమారో. షీ విల్ బీ బిజీ టుమారో అంటే ఆమె రేపు బిజీగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు ఇలా ఎవరిని అడుగుతూ ఉంటాం కదా, దీన్నే వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్. వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్ అంటే నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ వన్, వారు అబద్ధాలు చెప్పరు. దీన్నే దే డోంట్ టెల్ లైస్. దే డోంట్ టెల్ లైస్ అంటే వారు అబద్ధాలు చెప్పరు అని. నెక్స్ట్ వన్, నీకు నా మీద నమ్మకం లేదు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అంటే నీకు నా మీద నమ్మకం లేదు అని. నెక్స్ట్ వన్, వారు ఇంటి దగ్గర ఉన్నారు. దీన్నే ఇంగ్లీష్లో దే ఆర్ ఎట్ హోమ్. దే ఆర్ ఎట్ హోమ్ అంటే వారు ఇంటి దగ్గర ఉన్నారు అని. నెక్స్ట్ వన్, నేను అతన్ని తిరిగి తీసుకువస్తాను ఇలా చెప్తూ ఉంటాం కదా ఎవరికైనా, దీన్నే ఐ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్. ఐ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్ అంటే నేను అతన్ని తిరిగి తీసుకువస్తాను అని. నెక్స్ట్ వన్, నీకు ఎంత కావాలి ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా దేనికైనా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ more information. If you like the video, please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.